యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా షాలోమ్. ఈ యొక్క ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ ఫ్యామిలీస్తో ఆహ్వానిస్తున్నాం. మాతో కలిసి ఈ ఆరాధనలో పాలు పొందండి. ప్రార్థనతో మనం ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ మాటలు వినటానికి, మా జీవితాల్లో, మా పరిస్థితుల్లో మిమ్మల్ని మహిమపరిచే విధంగా మీ కార్యాలు జరిగించడానికి ప్రభువా మీరు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా అంతగా సిద్ధపడటానికి మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ, ప్రతి ఆటంకాన్ని తొలగించినందుకు వందనాలు. మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి, మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే రీతిగా మనం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. మాతో కలిసి మీరందరూ కూడా ప్రభువుని ఆరాధించండి. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. రాజాది రాజాది రాజు అనే పాటలు పాడి దేవుని మహిమ పలుకుతాం. రాజాది రాజాది రాజు, రాజాది రాజు, రాజాది రాజాది రాజు, రాజాది రాజు యేసు, యేసువే. రాజాది రాజాది రాజు, రాజాది రాజు, రాజాది రాజాది రాజు, రాజాది రాజు యేసు, యేసువే. టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా. యేసు క్రీస్తు నీవే లోకరక్షకుడా, యేసు క్రీస్తు నీవే దేవాది దేవుడవు నిత్యము. యేసు క్రీస్తు నీవే లోకరక్షకుడా, యేసు క్రీస్తు నీవే దేవాది దేవుడవు నిత్యము. టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా. సతాను కొట్టలని కూల్చి వేయుదుము, పాప సంకెళ్ళని యేసుని నామములో తొలగించును. సతాను కొట్టలని కూల్చి వేయుదుము, పాప సంకెళ్ళని యేసుని నామములో తొలగించును. టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా, టంకన కరతానా. రాజాది రాజాది రాజు, రాజాది రాజు, రాజాది రాజాది రాజు, రాజాది రాజు యేసు, యేసువే. రాజాది రాజాది రాజు, రాజాది రాజు, రాజాది రాజాది రాజు, రాజాది రాజు యేసు, యేసువే. హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడి దేవుని మహిమ పలుకుతాం. శుద్ధాత్మా దిగిరమ్ము,
వెలిగించు నీ సన్నిధియే నా వాంఛ నా సర్వం నా జీవం నా బ్రతుకంతా నీ స్పేసే శావైనా లాభమే ఈ లోకంలో సాటెదను నీ ప్రేమను నీ రాజ్యము యేసయ్యా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుము శుద్ధతా దిగిరమ్ము దర్శించు వెలిగించు నీ సన్నిధియే నా వాంఛ నా సర్వం నా జీవం నా బ్రతుకంతా నీ స్పేసే శావైనా లాభమే ఈ లోకంలో సాటెదను నీ ప్రేమను నీ రాజ్యము యేసయ్యా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుము శుద్ధతా దిగిరమ్ము దర్శించు వెలిగించు నీ సన్నిధియే నా వాంఛ నా సర్వం నా జీవం యేసయ్యా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుము నా కోరిక నీవే నీవే నా ఆశ నీవే నీవే నా కోరిక నీవే నీవే నా ఆశ నీవే నీవే నా ఊపిరి నీ సన్నిధియే నాకు జీవం నీవే నా కోరిక నీవే నీవే నా ఆశ నీవే హల్లెలూయా మనం ఇంతవరకు కూడా ప్రభువుని ఆరాధించాము, ప్రభువుని మహిమపరిచాము. మన స్తుతుల సింహాసనంపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ప్రతి దినము కూడా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే
ప్రతి మాట వలన జీవించునని చెప్పారు. కాబట్టి మీ వాక్యమే మాకు జీవమును, సమాధానమును, క్షేమమును, ఆరోగ్యమును ప్రతి పరిస్థితిలో మాకు చాలిన తండ్రి, మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ బాగున్నారా? దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ దినాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన దైవ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మీరు ఆ దేవుని వాక్యానికి మనం అప్పగించుకుందాం. ఈ వాక్యం ద్వారా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, మనకు తెలిసిన విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంది ఎలా ఉండాలి. కానీ దేవుని వాక్యం అన్నది మీరు గమనించినట్లయితే ప్రతి పరిస్థితిలో, అది గడిచిపోయింది కావచ్చు, జరుగుతున్నది కావచ్చు, జరగబోయేది కావచ్చు, ప్రతి పరిస్థితిలో కూడా మనం ఎలా ఉండాలో, ఎలా పరిస్థితులను మనం ఎదుర్కోవాలో దేవుడు మనకి చక్కని ఆలోచనతో కూడిన ఆయన మాటలు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకి కొన్ని టైటిల్స్ ఉన్నాయి. అందులో మనం యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఆయన ఆలోచనకర్త. కాబట్టి ఆయన ఆలోచన, ఆయన ఇచ్చే చూసినట్లయితే సూచనలు మన జీవితంలో చాలా అవసరం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, ఇప్పుడున్న పరిస్థితులు మనకు తెలిసి ఎలా ఉన్నాయో, అందరూ భయంతో ఉన్నారు. చాలా వరకు కూడా ఏం జరుగుతుందో, ఎట్లాంటి దినాలు చూడాలో అనే ఆందోళనతో ఈరోజు ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం కూడా చెప్తాం, దినములు చెడ్డవి, అంచె దినాలు. ఈ రీతికి దినాలకి కొన్ని పేర్లు దేవుని వాక్యం మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఏ పరిస్థితినైనా సరే మనం దాని విషయంలో భయపడిన అవసరం లేదు. కాబట్టి దేవుని వాక్యము మనకి కృప మనం పొందగలం దేవుని వాక్యం ద్వారా. కాబట్టి ఈరోజు ఒక 3 థింగ్స్, 3 విషయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఉండాలి, ఇలా ఉండాలి అనే విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు జాషువాతో చెప్తున్నాడు ఎలా ఉండాలో. బైబిల్లో రాయబడిన మాటలు ఇవి మనకు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఈ విషయాల్ని మనం గమనిద్దాం. ఇక్కడ 3 టైమ్స్, 3 సార్లు దేవుడు జాషువాతో నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని 3 టైమ్స్ దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ టైం అయితే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని 1వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తాం. అదే రీతిగా 7వ వచనంలో అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు. ఇక్కడ ధైర్యం కూడా కాదు, బహుధైర్యముగా ఉండు అంటాడు. తర్వాత మరలా మనం చూస్తాం 9వ వచనంలో నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. 3 టైమ్స్ రిపీటెడ్గా దేవుడు నిబ్బరంగా ఉండు, నువ్వు భయపడొద్దు 3 సార్లు దేవుడు చెప్పాడు. ఈరోజు మనతో కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ రోజు జాషువాకున్న పరిస్థితులు ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మనకున్న పరిస్థితులు కూడా అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు మన పరిస్థితులు వేరు. కానీ అప్పుడున్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు ఈజ్ సేమ్. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆ రోజున్న పరిస్థితులను అప్పుడున్న తన ప్రజలు జయించడానికి, లేకపోతే వాటిని దాటి ముందుకు వెళ్ళడానికి ఏ రీతిగా ఆ రోజు వారికి ఆయన సహాయం చేశాడో ఈరోజు కూడా ఇప్పుడున్న పరిస్థితులు అది ఏదైనా కానీ, ఎందుకంటే బైబిల్లో ఇలా చూస్తాం మనం, నథింగ్ ఇంపాసిబుల్ చూసినట్లయితే విత్ గాడ్. దేవునితో మనం కలిసి ఉన్నప్పుడు మనకి ఏది కూడా అసాధ్యం కాదు. ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ గాడ్.
కాబట్టి ఆ రోజు జాషువాతో దేవుడు చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని ఒక విషయాన్ని గుర్తు చేశాడు. ఇక్కడ మనం 6వ వచనంలో చూస్తే మనం గమనించినట్లయితే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. 7వ వచనంలో కూడా నిబ్బరము కలిగి బహుధైర్యంగా ఉండు. 9వ వచనంలో కూడా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. 3 times దేవుడు మాట్లాడాడు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఒకసారి ఒక ఆమె విలేజ్కి వాళ్ళ ఊరికి వెళ్తుందనమాట. బస్సు దిగింది. నైట్ 8:30, 9 అవుతుంది. బస్సు దిగి ఆ ఊరికి వెళ్ళడానికి ఎవరు లేరు ఆమె దిగినప్పుడు బస్సులో. ప్రతిరోజు కూడా ఎవరొకరు కొందరు ఉండేవారు ఆమెతో నడిచి వెళ్ళడానికి. కానీ ఆ రోజు ఆమె ఒక్కరితే బస్సు దిగి ఇంకా నడిచి వెళ్తుంది. చీకటి పడింది. విలేజెస్లో ఎలా ఉంటుందంటే 7 గంటలకి ఎవరు కనపడరు. 7, 8 అయినప్పటికీ అందరూ చక్కగా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. ఇది కూడా రిమోట్ ప్లేస్. అది గ్రామానికి వెళ్ళాలంటే ఒక 2 kilometers నడిచి వెళ్ళాలి. అప్పటికే చీకటి పడిపోయింది. స్ట్రీట్ లైట్స్ కూడా లేవు సరిగా. కొద్దిగా వెలుతురు కనిపిస్తుంది. ఈమె నడుచుకుంటూ వెళ్తుంది. ఒక 200 feet నడిచిన తర్వాత ఎందుకు ఆమెకి భయం అనిపించి వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడగానే ఆమె వెనక ఒక 200 అడుగుల దూరంలో ఒక నలుగురు ఆమెను ఫాలో అవుతున్నారు. అసలే చీకటిగా ఉంది. ఆమె ఒంటరిగా ఉంది. వెనక్కి చూస్తే నలుగురు చూసినట్లయితే చాలా వాళ్ళు గంభీరంగా ఉన్నారు. నిజంగా ఆమెని ఫాలో అవుతున్నారు. వాళ్ళకుండే ఆలోచనలు వేరు. ఆమె విషయంలో వాళ్ళకుండే ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడైతే అలా చీకటి, ఆమె ఒంటరిగా ఉంది. ఒంటరిగా నడిచేయటమే భయం. అటువంటి టైంలో నలుగురు వెనకాల రావడం చూసి ఇంకా ఆమెకి గుండె జారిపోయింది. కానీ ఆమె ప్రభువుని నమ్ముకుంది కాబట్టి పరిస్థితిని చూసింది. తను కూడా చూసుకుంది. తను చూస్తే ఆమె స్త్రీ, ఆమె వారిని ఎదిరించలేదు. ఈ రీతిగా తనను చూసుకుంది, తన చుట్టూ ఉన్న పరిస్థితిని చూసుకుంది. ఆమెకు ఒక రకమైన భయం స్టార్ట్ అయ్యింది. కానీ వెంటనే ఆమెకి దేవుని వాక్యం గుర్తొచ్చింది. కీర్తనలు ఇలా ఉంది కదా, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆ రెఫరెన్స్ గుర్తొచ్చింది ఆమెకి. కీర్తనలు ఇలా ఉంది కాబట్టి దేవుడు తన దూతలను నన్ను రక్షించడానికి, నన్ను కాపాడటానికి ఆయన నియమించాడు అని చెప్పి ఆ రెఫరెన్స్ గుర్తు రాగానే నేను నమ్మండి, భయం ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. అది తెలంగాణకి వెళ్ళిపోయిందో కర్ణాటక వెళ్ళిపోయిందో తెలియదు. ఆమె ఫ్రీ అయిపోయింది. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి, ప్రభువా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పి ధైర్యం వచ్చేసింది ఆమెకి. నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే డైలీ ఆమెకి ఆ టైంకి ఆమె వస్తుంది. నెక్స్ట్ డే కూడా ఆమె అట్లాగే బస్సు దిగి వస్తున్నప్పుడు ఆ నలుగురు కూడా ఈసారి వెనక నుంచి అటు ముందు నుంచి వచ్చి ఆమెను ఆపి, ఒక విషయాన్ని నువ్వు మాకు చెప్పాలి, మాకు అర్థం కాలేదు, అది ఏంటి అని అడిగింది ఆమె. నువ్వు నడిచి వెళ్తున్నప్పుడు మేము చూసాం, నువ్వు ఒంటరిగానే వెళ్తున్నావు. సడన్గా నీ చుట్టూ కూడా ఒక నలుగురు వచ్చారు. వాళ్ళు ఎవరో, ఎలా వచ్చారో, ఎక్కడి నుండి వచ్చారో మాకైతే అర్థం కాలేదు. వాళ్ళు మాకన్నా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళని చూడగానే మా గుండె జారిపోయింది. ఎవరు వాళ్ళు? మన ఊర్లో అటువంటి పర్సనాలిటీస్ కలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు వాళ్ళు అని ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్పింది, నేను యేసుప్రభు వారిని నమ్ముతున్నాను, ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం అది. బైబిల్లో అలా ఉంది. దేవుని వాక్యంలో దేవుడు చెప్పినట్లుగా ఆయన దూతలను నాకు కావలిగా ఉంచాడు. నిన్నటి రాత్రి మీరు చూసింది మనుషులు కాదు, వారు దేవుని దూతలు అని చెప్పగానే వాళ్ళు అక్కడే మోకరించి ఆ ప్రభుని అంగీకరించారు. ఇది రియల్గా జరిగింది, స్టోరీ కాదు ఇది. కాబట్టి ప్రభువు తను నమ్మిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు.
భయపడితే మనం ఏం చేయలేము. భయం అన్నది ఏం చేస్తుందంటే మనల్ని ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. కాబట్టి ఈరోజు ఏ ఏ విషయాలను బట్టి మీరు భయపడుతున్నారో, ఏ ఏ విషయాలను బట్టి దిగులు పడుతున్నారో, ఏ ఏ విషయాలను బట్టి కృంగిపోతున్నారో, ఆ రోజు జాషువాతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. డోంట్ వరీ, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే చెప్పే ఆయన సామాన్యమైన వాడు కాదు. ఇక్కడ 3 విషయాలు జాషువా ముందు పెట్టాడు దేవుడు. ధైర్యంగా ఉండని చెప్పి అక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు ధైర్యంగా ఉండాలి. ఈరోజు కూడా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆ రోజు జాషువా ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే జాషువా ముందు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. చాలా ఛాలెంజెస్ ఆయన ముందు ఉన్నాయి. ఆయన కానీ ఆయనతో ఉన్న ఇశ్రాయేలీయులు కానీ ఆ ముందున్న పరిస్థితుల్ని ఎదుర్కోవడం వారికి సాధ్యం కాదు. అటువంటి ఛాలెంజెస్ వారు ఎదుర్కోబోతున్నారు. అటువంటి టైంలో దేవుడు చెప్తున్నాడు, నీ ముందున్న పరిస్థితుల్ని చూడమాకు, నీ ముందున్న నన్ను చూడు. నేను ఇంతకుముందు చెప్పిన స్టోరీలో కూడా ఆమెకి ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న రెఫరెన్స్ గుర్తొచ్చింది. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలును అని రక్షించును. ఆ రెఫరెన్స్ గుర్తొస్తేనే ఆమెకి అంత ధైర్యం వస్తే, నేను న్యూ టెస్టిమెంట్లో ఇంకా అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది. న్యూ టెస్టిమెంట్లో మనం గమనించినట్లయితే 1 జాన్ 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి ఇలాంటి మాటలు మనకి చూస్తే ఇవి మామూలు ఆర్డినరీ వర్డ్స్ కావవి. ఆ మాటలోని ఆయన ఏదైతే చెప్పాడో అద్భుతం ఉంది అందులో. కాబట్టి దూతలు ఉంటేనే ఆ మాత ధైర్యంగా ఉంటే మరి దేవుడు ఉంటే ఇంకెంత ధైర్యంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. అందుకే దావీదు గారు అంటారు, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతును, 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించిన నేను భయపడను. ఏం కాన్ఫిడెన్స్ అండి. కాబట్టి ఈరోజు కరోనా ఉన్నా లేకపోతే ఏది ఉన్నా సరే నేను చెప్తున్నాను, నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే నేను స్వస్థపరిచే యెహోవా నీకు తోడే ఉన్నాడు. ఈరోజు కూడా మనతో చెప్తున్నాడు, ఇప్పుడున్న పరిస్థితులకి మనం దేవుణ్ణి నమ్మిన మనం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి. ఆయన చెప్పినప్పుడు కూడా భయపడితే నేను ఎవడేం చేయలేడు. ఎందుకు మనం ధైర్యంగా ఉండాలంటే ఆయన చెప్పాడు. ఆ రోజు పేతురు ఎందుకు వలేసాడు తెలుసా? రాత్రంతా చేపలు పట్టి అలిసిపోయి కూర్చున్నాడట. మీరు ఆశ్చర్యపోతారు. ముందు నువ్వు వల వేయి పేతురు అనలే, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఆయన. ఆ టైంలో నీ బోటుని నాకు ఇయ్యి లోపలికి నడిపించాడట. అప్పటికే రాత్రంతా నిద్ర లేదు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏం ఫలితం రాలేదు. మరలా యేసుప్రభువుతో కూర్చోవటం, లేకపోతే ఆ టైంలో చూసినట్లయితే అలిసిపోయిన వ్యక్తి కష్టం అది. మీరు గమనిస్తే మరి గంట మాట్లాడాడు యేసుప్రభు, 2 గంటలు మాట్లాడాడు ఆ రోజు అప్పుడున్న జనసమూహంతో. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు పేతురుతో చెప్పాడు, ఇప్పుడు నువ్వు కుడి ప్రక్కన వల వేయి. అప్పుడు పేతురు ఒక మాట చెప్పాడు, నీ మాట చెప్పున నేను వల వేస్తాను. మీరు చూడండి, అప్పుడు పేతురుదే కాదు పక్కనున్న యోహాను వాళ్ళ పడవలు కూడా, బోటులు కూడా నిండిపోయినాయి చేపలతో. కాబట్టి దేవుని మాటను బట్టి మన ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని మాటను బట్టి మనం జీవించాలి. దేవుని మాటను బట్టి మనం ఆలోచించాలి. దేవుని మాటను బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ జాషువాతో చెప్పడానికి గల 3 రీజన్స్ మీరు మీ బైబిల్ చూపించండి. జాషువా గ్రంథం చాప్టర్ 1:6 మనం చూస్తున్నాం, నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పి ఇక్కడ ఒక రీజన్ చెప్పాడు. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనం చేసేదవు. ఇక్కడ ఎందుకు ధైర్యంగా ఉండమంటున్నాడు ఆయన అంటే, నేను వాగ్దానం చేసిన దాన్ని నువ్వు పొందబోతున్నావు. నేను చెప్తున్నాను, భయపడేవాడు ప్రామిసెస్ని పొందలేడు. నువ్వు ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఆ రోజు జాషువా చెప్తున్నాడు, నువ్వు ఎందుకు ముందుకు వెళ్ళాలంటే నీకు నేను ఏదైతే వాగ్దానం చేశానని పొందటానికి. నీకు ప్రామిస్ ఉంది కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు. అంత మాత్రమే కాదు, తర్వాత మనం గమనించినట్లయితే 2వ విషయాన్ని మనం గమనిస్తే 7వ వచనంలో, అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన
ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. ఇక్కడ మనం చూస్తున్నాం బహుధైర్యంగా ఉన్నట్టున్నాడు. మళ్ళా ఫస్ట్ ఏమో ప్రామిస్ ఉందని చెప్పాడు, దాని విషయంలో ధైర్యంగా ఉండు, బహుధైర్యంగా ఉండు. ఎందుకన్నాడంటే దేవుని వాక్యము, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, దాని ప్రకారంగా నువ్వు జీవించు. మీరు ఆశ్చర్యపోతారు, బైబిల్ ఎలా ఉంది. దేవుని వాక్యము మనకేమిస్తుందంటే పిరికితనము గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. వాక్యం కూడా మనకి చూస్తే మనం సామెతల గ్రంథం 14:26 మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ధైర్యంగా ఉండమని ఫస్ట్ టైం ఏమో ప్రామిస్ని గుర్తు చేస్తాడు. ప్రామిస్ చూడగానే నీ జీవితంలో దేవుడు చెప్పింది నెరవేరబోతుంది. పరిస్థితులు కానీ, మనుషులు కానీ, దెయ్యాలు కానీ నిన్ను ఏమీ చేయలేవు, నిన్ను ఏమి చేయనివ్వడు ఆయన. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట విన్నప్పుడు, ఆయన చూసినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. నేను ఒకసారి ఒక వీడియో చూశాను, అది ఎలుగుబంటి పిల్ల తల్లిని విడిచిపెట్టి బయటకు వచ్చింది, ఏదో ఆహారం కొరకు వచ్చింది, తింటుంది. ఈ లోపల సడన్గా దాన్ని ఒక పులి చూసింది, అది తింటుంది, దానికి తెలియదు. సడన్గా సౌండ్ విని అబ్జర్వ్ చేస్తే దానికి అర్థమైంది నాకేదో ప్రమాదం పొంచుకొని ఉంది అని చెప్పి. వెంటనే చూడగానే పులి దాన్ని ఎంబడబడుతుంది. వెంటనే ఇది ఆలోచించింది, అటు ఇటు పరిగెట్టలే. అది డైరెక్ట్గా దాని మమ్మీ గుర్తొచ్చింది, మా మమ్మీ పాడిన చోట ఉంది, ఎట్టి పరిస్థితిలో ఇది రాకముందే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి అది పరిగెట్టింది. పరిగెట్టి ఆ వీడియోలో మనం చూస్తాం. అది ఇదిగా ఆ ప్రమాదం వచ్చినప్పుడు దానికి తల్లి గుర్తొచ్చింది. ఈరోజు మనకు కూడా ఏదైనా భయాన్ని కలిగించేది లేకపోతే కలవరాన్ని కలిగించేది గుర్తొచ్చినప్పుడు, నేను చెప్తున్న దైవజనుడిగా, దేవుడు గుర్తు రావాలి. దేవుడు గుర్తొచ్చినప్పుడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే లైక్ ఏ లైన్. ఎందుకంటే సామెతలు 28 చూసినట్లయితే మొదటి వచనంలో, నీతిమంతుడు సింహం వలె బహుధైర్యం కలిగి ఉంటాడు. కాబట్టి ఈరోజు చాలామంది లైఫ్లో ధైర్యం లేదు. ఎన్నో విషయాలు ఉన్నాయి, నువ్వు భయపడటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నీ ఇంటి పరిస్థితులు కావచ్చు, నీ ఆరోగ్య సమస్యలు కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇప్పుడున్న కరోనా ఎఫెక్ట్ కావచ్చు, ఎనీథింగ్. నేను చెప్తున్నాను దయచేసి, నువ్వు దేన్ని బట్టి భయపడుతున్నావు ఐ డోంట్ నో, నాకు తెలియదు. కానీ ఒక ఆయన తెలుసు, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమించాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన చెప్పిన మాటను గుర్తు చేసుకో. ఎందుకు ఆయన ధైర్యంగా ఉండమన్నాడు జాషువాతో అంటే, ఇక్కడ 2 రిఫరెన్స్ అది. 3వది కూడా చూస్తే 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మీరు 6 నుంచి 9 వరకు కూడా మీరు తర్వాత మీరు మెడిటేషన్ చేయండి. 3 times ఎందుకు చెప్పాడు దేవుడు జాషువాతో అంటే, మీరు గమనిస్తే ఫస్ట్ టైం ఏమో ప్రామిస్ ఉంది, దాన్ని గుర్తు చేసుకో. న్యూ టెస్ట్మెంట్లో కూడా 2 కొరింథియన్స్ 7లో ఉంటుంది, మనకి వాగ్దానాలు ఉన్నవి కనుక. దేవుని వాగ్దానం అది, నువ్వు పొందేది ఉంది. ఆ రోజు జాషువాకైనా, నీకైనా, నాకైనా సో మెనీ ప్రామిసెస్ వెయిటింగ్ ఫర్ యూ. కాబట్టి మొదటిసారి ధైర్యంగా ఉండమని చెప్పింది దేవుడు దేని కొరకంటే వాగ్దానం గుర్తు చేశాడు. 2వసారి బహుధైర్యంగా ఉంది, ఎందుకంటే వాక్యాన్ని గుర్తు చేశాడు ఆయన. 3వసారి దిగులు పడద్దు. నిజంగా దేవుడికి ఎంత మంచి మనసు, దిగులు పడద్దు, భయపడద్దు. అందుకని కొన్ని మాటలు చదువుతుంటే మన ప్రాణం తెప్పరిల్లుతుంది అనమాట. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే. మనస్ఫూర్తిగా మాట వినండి, నమ్మండి. నిజంగా ఆ మనసుతో వింటే నిజంగా అది దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చబడటానికి ఎన్నో రోజులు పట్టదు.
నువ్వు ఎంత త్వరగా దానికి రియాక్ట్ అయితే అంత త్వరగా దేవుని వాక్యం నీలో కార్యరూపాన్ని దాలుస్తుంది. కాబట్టి ఇక్కడ మొదటేమో వాగ్దానాన్ని గుర్తు చేశాడు దేవుడు, రెండవసారి వాక్యాన్ని గుర్తు చేశాడు దేవుడు, మూడవసారి నేను నీతో ఉన్నానని గుర్తు చేశాడు. నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి భయపడడం అవసరం లేదు. నా వాక్యం ఉంది నీకు, నువ్వు భయపడడం అవసరం లేదు. నా వాగ్దానం ఉంది నీకు, నువ్వు భయపడడం అవసరం లేదు. వాగ్దానం గుర్తొచ్చినప్పుడే ఒక వ్యక్తి వాక్యానికి భయపడతాడు, వాక్యాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు వాక్యాన్ని నెరవేర్చాలంటే ఏ వ్యక్తి తన శక్తి సామర్థ్యాల వల్ల నెరవేర్చలేడు. దేవుడు తోడుగా ఉంటే తప్ప, దేవుని కృప ఉంటే తప్ప, దేవుడు సహాయం చేస్తే తప్ప, దేవుడు బలపరిస్తే తప్ప. అందుకని పౌలు గారు చెప్పారు 4:13, నన్ను బలపరిచే వారిని బట్టి నేను సమస్తము చేయగలను. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ధైర్యం ఉండాలి. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉంది. ఒకవేళ రోగం ఉందా, యెహోవా రఫా వాగ్దానం ఉంది. ఒకవేళ ఫైనాన్షియల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా, బైబిల్లో మనం చూస్తున్నాం, యెహోవా నాకు కాపాడి నాకు ఏమీ కలగదు. మనుషులతో పోరాటం లేకపోతే మనుషులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా, నువ్వు భయపడడం అవసరం లేదు. యేసుక్రీస్తు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? మనుషులైన, దెయ్యాలైన, పరిస్థితులైన, రోగాలైన, అది ఏదైనా సరే నీకు ఒకవేళ వాటిని బట్టి భయం కలగొచ్చేమో, కానీ ప్రభువుని కలిగి ఉన్నప్పుడు దేనిని బట్టి కూడా నువ్వు భయపడిన అవసరం లేదు. ఇది ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. ధైర్యం అన్నది మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఈరోజు మనకి 3 విషయాలు గుర్తు చేసుకోవాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే ప్రభువు నీతో ఉన్నాడు. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే దేవుని వాక్యం నీకు ఉంది. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే దేవుని వాగ్దానం నీకు ఉంది. ఆ 3 గుర్తు చేసుకోనండి. ఆ రోజైనా ఈ రోజైనా సరే సేమ్ సిస్టమ్ దేవుంది. కాబట్టి మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ధైర్యంగా ఉండాలి. ఈ 3 అర్థమైతే ఆటోమేటిక్ ధైర్యం వచ్చేస్తుంది. లేకపోతే మీరు చూడండి, మీరు బైబిల్ చదివినట్లయితే జాషువా గ్రంథంలో ఒకేసారి 7 దేశాల వాళ్ళు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు ముందుకు అన్నాడు. కానీ దేవుడు వెనకలేడు, దేవుడు ముందే ఉన్నాడు. వీళ్ళు యుద్ధం చేసి చనిపోయిన వారికంటే మీరు బైబిల్ చదివితే ఆశ్చర్యపోతారు. మనం 10వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ ఇలా రాయబడింది, పదకొండవ వచనం నేను చదువుతున్నాను. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోగా త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. ఒక విధంగా ఆ రోజు ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళేమో బైబిల్ ప్రకారంగా సింహం ముఖం గలవారట, కానీ వాళ్ళ ముందున్న వాళ్ళు డైనోసర్ లాంటి వాళ్ళు, 40 అడుగులు 50 అడుగులు పర్సనాలిటీస్ వాళ్ళది. ఆ రోజు ఇశ్రాయేలీయులు చెప్పారు, మేము వారిని చూసినప్పుడు మిడతల వలె కనిపించాం. 12 మంది వెళ్తే వేగు చూడటానికి, అందులో 10 మంది భయపడ్డారు. వాళ్ళు ఇలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము. వాళ్ళని చూసుకుని వీళ్ళని చూసుకున్నారు కాబట్టి భయం వచ్చింది. కానీ ఇద్దరు మాత్రం దేవుడిని చూసి వాళ్ళని చూశారు కాబట్టి వారికి ధైర్యం వచ్చింది. ఆ రోజు దేవుడు భయపడొద్దని చెప్పాడు. ఎందుకు భయపడొద్దు అన్నాడంటే వారి ముందు కార్యాన్ని చేసేది ఆయనే కాబట్టి. ఆయన ఏం చేశాడు ఇక్కడ రాయబడింది. కాబట్టి నేను ఉన్నానని చూసుకుంటాను, అది ఏదైనా కానీ. ఈరోజు మీతో కూడా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ఉన్నాడు. ఆయన నీ విషయంలో ఏం చెయ్యాలో ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే, నమ్మండి దీన్ని. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. జగన్ కూడా అన్నాడు కదా, నేను ఉన్నాను, నేను విన్నాను. అదే జనానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నేను విన్నాను, నేను ఉన్నాను అని ఒక మనిషి చెప్పిన మాటకి జనాలు అట్లా రెస్పాండ్ అయితే మరి దేవుడు చెప్పిన మాటకి ఇంకెంత రెస్పాన్స్ రావాలి. కాబట్టి దేవుడు మనకి ఉన్నాడు. ఆయన
అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో చెప్తున్నాడు జాషువా ద్వారా, ధైర్యంగా ఉండవు, బహు ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, నిబ్బరం కలిగి ఉండవు. కాబట్టి ఈరోజు ఈ మాట వినగానే భయం వెళ్ళిపోవాలి నీ లోపల నుంచి. నమ్ముతున్న వెళ్ళిపోయింది. దేవుడు ఇచ్చిన ధైర్యంతో నీ హృదయం నింపబడును గాక. ఆమేన్. అక్కడ చెప్పండి ఆమేనని. ఆమెన్ అనలేదనుకోండి, ఎంతవరకు నువ్వు భయపడ్డావు అది వేరే సంగతి. నిన్ను బట్టి మిగతా వాళ్ళు భయపడతారు. ఎందుకు దరిద్రం ఎందుకు మనకి? నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకో, నిన్ను చూడగానే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. మనం చూస్తే బయట పక్క వాళ్ళకి కూడా భయపడేవాడికి కూడా ధైర్యం రావాలి. మనం చూస్తే ఏడుపు మొక్కవాడికి నవ్వు రావాలి. మనం చూసి ఏడుపు రాకూడదు. మనల్ని దేవుడు అలా చేశాడు, ఆయన అలాంటి వాడు. కాబట్టి ఫస్ట్ థింగ్ మనం బీ బోల్డ్, ధైర్యంగా ఉందాం. కరోనా మన ఇంటి పక్క వచ్చిందా, మన ఇంటి చుట్టూ వచ్చిందా, నో ప్రాబ్లం. హల్లెలూయా. కాబట్టి రెండో విషయాన్ని మీకు గుర్తు చేయబోతున్నాను. మొదటిదేమో ధైర్యంగా ఉండాలి అని ఆ రోజు జాషువాతో దేవుడు చెప్పాడు. రెండవదిగా మనం చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వాసము కలిగి ఉండాలి. ధైర్యం ఎంత ఇంపార్టెంట్, ఫెయిత్ కూడా అంతే ఇంపార్టెంట్. విశ్వాసం కలిగి ఉండాలి. అందుకని ఆ రోజు లూకాసు వార్త 17:5 లూక్ గాస్పెల్ చాప్టర్ 17:5 శిష్యులు యేసు ప్రభు వారిని అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఎందుకంటే విశ్వాసం లేకుండా, మీరు గమనించండి, ధైర్యం ఉంటే ముందుకు వెళ్తాం, కానీ ఫెయిత్ ఉంటే ముందుకు వెళ్ళటం మాత్రమే కాదు, మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసం అన్నది ఏంటంటే మనం ఎందుకైతే ముందుకు వెళ్ళాలో, ఏం చేయటానికైతే ముందుకు వెళ్ళాలో చేయాలి. ఈరోజు చాలామందికి ధైర్యం ఉంది, ముందుకు వెళ్తారు. మీరు బైబిల్ చూస్తే గొలియాతు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా 40 దినాలు జయం 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 అని వెళ్ళేవారట. ఆ గొలియాతు కనపడగానే భయం 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 అని మళ్ళీ వెనకొచ్చా. ముందుకు వెళ్ళేవాళ్ళు కానీ మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. ఇశ్రాయేలీలు ప్రయాణం కూడా అలా ఉంది. వాళ్ళు ముందుకు వెళ్తే వెనక్కి రావడం అని చూస్తాం. కానీ యేసుప్రభువు వారు చెప్పారు, ఈ భూమి మీద ఉన్నప్పుడు నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడుగా. నో టర్నింగ్ బ్యాక్. ముందుకు వెళ్ళాలి, వెళ్ళి ఏదైతే చెయ్యాలో చేసి రావాలి. ఇక్కడ మనం చూస్తే ఫెయిత్ ఉంటే ఏమవుతుందంటే ముందుకు వెళ్ళటం మాత్రమే కాదు. ఆ రోజు ఇశ్రాయేలీలు ముందుకు వెళ్ళారు, గొలియాతును చూడగానే వెనక్కి వచ్చేసారు. కానీ దావీదు మీరు గమనించండి, ఆయన సైనికుడు కాదు, లేకపోతే యుద్ధానికి సంబంధించిన శిక్షణ తీసుకోలేదు. కానీ ఆయన బై చైల్డ్గా ఉన్నప్పుడే మనం చూస్తాం, గొలియాతుని చూడగానే ముందుకు వెళ్ళిపోయాడట. ముందుకు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? నిజంగా వీడియో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ ఒడిసెలు తీసుకుని, ఆ ఏజ్లో ఎంత ఉంటుంది స్ట్రెంగ్త్ ఆయనకి, ఫెయిత్తో, విశ్వాసం అన్నది ఎలాంటిదంటే యేసుప్రభువు న్యూ టెస్ట్మెంట్ చెప్పారు, ఆవగింజ, గుమ్మడికాయ అంత అనలేదు ఆయన. ఆవగింజ చిన్నది, కానీ అందులో ఉన్న ఫెయిత్. ఆవగింజ అన్నది చూడటానికి చిన్నగా ఉంటుంది, కానీ నాటిది అది ఒక మహావృక్షం అయిపోద్దట అది. కానీ విశ్వాసం చూడటానికి కనపడకపోవచ్చు, కానీ దాని కార్యం కనిపిస్తుంది. కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముందుకు వెళ్ళి ఏం చెయ్యాలో చేస్తాం. ఈరోజు చాలామందికి కూడా విశ్వాసం ఎలా వస్తుందో తెలియదు, విశ్వాసాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. మీరు కీర్తనలు చదివితే మీరు ఆశ్చర్యపోతారు. 150 కీర్తనలు కూడా మనకి ఎక్కువ కనిపించేది మొదటి కీర్తనలో దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. తర్వాత మన కీర్తనలో చూస్తే ఎక్కువ వరకు వారు చేసిన ప్రార్థనలు, నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచును గాక. వాక్యం కనిపిస్తుంది, ప్రార్థన కనిపిస్తుంది, ఆరాధన కనిపిస్తుంది. దేవుణ్ణి ఆరాధించడం 7 times ఫర్ డే, 7 times దేవుణ్ణి ఆరాధించేవారట. ఫర్ డే 3 times ప్రార్థన చేసేవారు. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. 55వ కీర్తన మనం చూస్తాం. 119వ కీర్తనలో 7 times దేవుణ్ణి ఆరాధించడం. మొదటి కీర్తనలో దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు వాక్యం అనేది ఏం చేస్తుందంటే మనకు విశ్వాసాన్ని ఇస్తుంది.
విశ్వాసాన్ని పొందుకునే వే ఏదైనా ఉందంటే, అందుకని 10వ అధ్యాయం 17వ వచనం రోమన్స్లో చూస్తాం, వినుట వలన విశ్వాసం కలుగును. నువ్వు విన్నావంటే ఏం చేస్తావు? చేస్తాం. నువ్వు విని చేయట్లేదంటే అది విశ్వాసం కాదు. ఫెయిత్ అంటే వినటం ప్లస్ చేయటం, ఈ రెండు కలిపితేనే ఫెయిత్. కాబట్టి దావీదు గారి విషయంలో మనం చూసినట్లయితే ఆయన విశ్వాసాన్ని కలిగిన ఆ అనుభవాలు మనకు కనిపిస్తాయి. ఈరోజు మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, ధైర్యం ఎంత ఇంపార్టెంట్, ఫెయిత్ ఎంత ఇంపార్టెంట్. విశ్వాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మీరు బైబిల్ గమనించినట్లయితే సౌలు దావీదును పట్టుకోవడానికి వచ్చినప్పుడు చాలా క్లియర్గా దేవుడు ఇలా మాట్లాడాడు. మీరు ఆ రిఫరెన్స్ చదవండి, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మొదటి సమూయేలు గ్రంథం చాప్టర్ 23లో, మొదటి సమూయేలు గ్రంథం చాప్టర్ 23లో నేను చదువుతున్నాను 14th వర్సెస్. అయితే దావీదు అరణ్యములో కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండాను. సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని నప్పగించలేదు. ప్రతిరోజు కూడా, అనుదినము కూడా సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు అప్పగించలేదట. కానీ ఆశ్చర్యం ఏంటంటే, మీరు ఈ సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడే దావీదుకి సౌలును అప్పగించాడు 2 times. దావీదుని సౌలుకి అప్పగించలేదు, కానీ సౌలుని దేవుడు దావీదుకి అప్పగించాడు. కానీ దావీదు ఆ పరిస్థితిని ఎలా మార్చుకున్నాడు తెలుసా? చంపడానికి వాడుకోలే. తన జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో శత్రువు చేత, చంపడానికి వచ్చి వాని చేత ప్రవచనాన్ని చెప్పించుకునే విధంగా వాడుతున్నాడు. మీరు వండర్ అవుతారా చదివితే? 24వ అధ్యాయంలో కానీ 26వ అధ్యాయంలో కానీ మనకి రెఫరెన్సెస్ కనిపిస్తాయి. దావీదుకున్న ఫెయిత్ ఎంత గొప్పదంటే, ఆ విశ్వాసంతోనే, విశ్వాసం ఇప్పుడు కూడా ఎట్లాగా మనం నడిపిస్తుందంటే, ఇప్పుడు గొలియాతుని చూసినప్పుడు దావీదుకి నేను చచ్చిపోతాను అనుకోలే, వీడు నా చేతిలో చస్తాడు. త్రూ యెహోవా ద్వారానే, దేవుని ద్వారానే వీడు నా చేతిలో చస్తాడు, నిన్ను చంపి అని చెప్పి అక్కడ ఆ రోజు గొలియాతుతో మాట్లాడేటప్పుడు మనం చూస్తాం. అది నేను చస్తానలే. ఇప్పుడు ఈరోజు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, నేను చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే అది ఫెయిత్ కాదు. అది నీకు ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు నీకేం వస్తుందంటే, దేవుడు అద్భుతం చేస్తాడు ఇప్పుడు అనే ఆలోచన వస్తుంది. దేవుని యొక్క మహిమని నేను చూస్తాను, దేవుణ్ణి నేను మహిమపరిచే విధంగా ఈ పరిస్థితిని మారుస్తాడు అనే ఆలోచన ఇస్ డిఫరెంట్గా ఫెయిత్ ఉన్నవాడికి వస్తుంది. అందుకని చిన్న వయసులో గొర్రెలు కాసేటప్పుడు కూడా ఆ ఎలుగుబంటిని కనిపించినప్పుడు, ఎలుగుబంటిని చూసినప్పుడు కానీ, సింహాన్ని చూసినప్పుడు కానీ దావీదు ఏమనుకున్నాడంటే, నన్ను చంపుతుంది అనుకోలే, ఇది ఈరోజు నా చేతిలో చేస్తుంది. ఎందుకంటే ఆయన ఫెయిత్, దేవుడు ఆయనతో ఉన్నాడు, నన్ను చావనివ్వడు. బైబిల్లో ఇంకొక రిఫరెన్స్ ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆయన మమ్మల్ని కఠినంగా శిక్షించాడు. చాలా కఠినమైన శిక్షలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కానీ ఆయన మమ్మల్ని మరణానికి అప్పగించలే. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అది. హల్లెలూయా. కఠినమైన బాధలు వచ్చినాయి, కానీ ఆయన మమ్మలను మరణానికి అప్పగించలేదు. కీర్తన 118లో మాట రాయబడింది. 118వ కీర్తన 18వ వచనంలో మాట రాయబడింది. కఠినంగా శిక్ష వచ్చింది, కఠినమైన శోధనలు వస్తాయి, కఠినమైన సమస్యలు రావచ్చు. ఒక విధంగా చెప్పాలంటే దావీదు గారు కూడా యోనాతానుతో అంటాడు, అయ్యా నాకు మరణానికి 1 అడుగు దూరం ఉంది, ఓన్లీ 1 step. 1 step ఉన్నా 1 inch ఉన్నా నో ప్రాబ్లం. రెండింటి మధ్యలో జీసస్ ఉన్నాడు. మరణానికి నీకు, రోగానికి నీకు, సమస్యకు నీకు, మనుషులకి నీకు, దెయ్యానికి నీకు మధ్యలో ఆ ప్రభువు ఉన్నాడు. అది నమ్మండి. కాబట్టి మనకి ఏముండాలంటే ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ ఉన్నప్పుడు థింకింగ్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది. ముందుకు వెళ్ళారు ఇశ్రాయేల్, కానీ తిరిగి వచ్చేసారు. కానీ దావీదు ముందుకు వెళ్ళాడు, విశ్వాసంతో గొలియాతుని ఖతం చేసేసాడు. ఫెయిత్ ఉన్నప్పుడు
అక్కడ నువ్వేం చెయ్యాలో అది చేస్తాం. దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఫెయిత్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు నిన్ను సమస్యకు అప్పగించడు, శోధనకు అప్పగించడు, అవి నీకు అప్పగించబడతాయి. సౌల్ని దావీదుకు అప్పగించాడు. ఆ సమస్య లేకపోతే ఆ శోధన ఏమైపోయిందంటే దావీదు విషయంలో ప్రవచనంగా మారిపోయింది. ఆయన 24వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఆయన సౌలు దావీదు గురించి 2 విషయాలు ప్రవచిస్తాడు. 24లో 2 విషయాలు ప్రవచించాడు, 26లో 2 విషయాలు ప్రవచించాడు. 24:20లో నిశ్చయముగా నీవు రాజు అవుతావు, నీ రాజ్యము స్థిరపరచబడుతుంది. ఇప్పుడు ఈయన రాజు అయ్యాడు కానీ స్థిరపడలే, ఈయనతోనే ఆయన రాజ్యం ముగిసిపోయింది. కానీ దావీదు గురించి చెప్తున్నాడు, నువ్వు రాజు అవుతావు, నీ రాజ్యం స్థిరంగా ఉంటుంది అని ఫస్ట్ టైం చంపడానికి వచ్చిన వ్యక్తితో దావీదుకున్న ఫెయిత్ చూడండి. ప్రొఫెసీ విన్నాడు, ప్రాబ్లం వెళ్ళా. మనం ఏమింటాం, ప్రాబ్లం వింటాం కానీ ప్రొఫెసీ వినాలి. ఫెయిత్ ఉంటే ప్రాబ్లంలో ప్రొఫెసీని చూస్తాం. అర్థమైంది మీకు? నీ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ సమస్యల్లో దేవుడు ఏం చేస్తున్నాడు, అది నీ లైఫ్లో ఎలా మారబోతుంది. ప్రొఫెసీ వింటాం. ప్రొఫెసీ ఏం చేస్తుంది నేను? బైబిల్లో 1 కొరింథియన్స్ 14లో ఉంది, అది క్షేమాభివృద్ధిని, హెచ్చరికను, ఆదరణను కలుగు చేస్తుందట. నీ క్షేమాభివృద్ధి కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. దావీదు చూసినట్లయితే ఒంటరి అయిపోయాడు ఆయన. 26వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడేమని ప్రవచిస్తాడంటే నువ్వు ఆశీర్వాదం పొందుతావు, నువ్వు ఘనకార్యములు చేయటానికి పూనుకుంటావు. నువ్వు ఆశీర్వాదం పొందుతావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు ఆశీర్వాదం పొందినవాడు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. శోధన ఎలా మారిపోయింది చూడండి. ఫెయిత్ ఉంటే అలా కనిపిస్తుంది. ఫెయిత్ ఉంటే ఏమవుతుందంటే నీ ప్రాబ్లం నీకు కనపడకుండా పోతుంది, నీ ప్రామిస్ నీకు కనిపిస్తుంది. కాబట్టి ఫెయిత్ ఎప్పుడు కూడా మనల్ని ఏం చెయ్యాలో ఆ సమస్యలో అటువంటి నడిపింపునిస్తుంది. కాబట్టి దావీదు గారిని మనం చూసినప్పుడు ఆయన ఫెయిత్ ఆయన జీవితంలో ఎలా నడిపించిందో ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎలా వచ్చింది ఆయనకి విశ్వాసం అంటే త్రూ మెడిటేషన్. వాక్యం ద్వారా ఆయన విశ్వాసాన్ని పొందుకున్నాడు, ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని ఉపయోగించాడు. ప్రార్థన ఎప్పుడు కూడా మనకున్న సమస్యను దేవునికి చెప్పడం కాదు. ప్రేయర్ అన్నది నిజంగా దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ప్రార్థన చేస్తే నిజంగా ప్రార్థనలో ఎంత ఆనందం ఉంటుందో. ఆయన దావీదు గారి విషయంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పటికీ కూడా చిన్న ప్రేయర్స్. ఒకసారి ఒక టైంలో అహీతోపెలు అబ్షాలోముతో కలిసినప్పుడు దావీదు ఇలా ప్రార్థన చేసి, ప్రభువా అహీతోపెలు ఆలోచన చెడగొట్టాడు, అంతే. దేవుడు ఆలోచనని చేంజ్ చేశాడు. అహీతోపెలు దావీదుని ఎలా చంపాలో ఒక సలహా అబ్షాలోముకి ఇస్తే దావీదు చేసిన ప్రార్థన అహీతోపెలు చచ్చాడు. చంపాలనుకునేవాడే చచ్చాడు. ప్రభు అహీతోపెలు ఎంత డేంజర్ అయినా అని ఇలాంటి విషయాలు అహీతోపెలు గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు దేవునికి. ఓన్లీ 1 వర్డ్, ప్రభు నువ్వు అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టు. ఇప్పుడు కరోనా ఉంది, ఈ విషయంలో కూడా మనం ఏమి గాబరా పడిన అవసరం లేదు. బైబిల్ ఎలా రాయబడింది, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసం ఉంటే ఏమవుతుంది, స్వస్థత వస్తుంది, రోగం రాదు. నువ్వు భయపడితే ఏమవుతుంది తెలుసా, రాంది కూడా వస్తుంది. బైబిల్ ఇలా ఉంది, సామెతల్లో భయపడుట వలన ఉరివచ్చు అని ఉంటుంది. మామూలుగా అయితే ఎవరన్నా మర్డర్ చేస్తే, ఏదన్నా మన భారతదేశంలో ప్రమాదకరమైన శిక్ష ఏదైనా ఉందంటే అది హ్యాంగింగ్, అక్కడ తీసుకెళ్ళేస్తారు. కానీ బైబిల్ ఎలా ఉందంటే అదే వస్తుందంట మన దగ్గరికి. ఇక్కడ భయం చాలా డేంజర్. కాబట్టి ఫెయిత్ ఉన్నప్పుడు భయం ఉండదు. ఫెయిత్ ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, పరిస్థితి మనల్ని ఏం చేయదు కానీ పరిస్థితిని మనం మారుస్తాం.
మళ్ళీ చెప్తున్నాను, పరిస్థితిని బట్టి మనం మారం కానీ పరిస్థితిని మార్చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. కాబట్టి ఇప్పుడున్న దినాల్లో రెండవదిగా మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఫస్ట్ ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం ఉన్నప్పుడే ఫెయిత్ అన్నది ఆపరేట్ అవుతుంది. భయపడేవాడికి విశ్వాసం అన్నది పని చేయదు. అందుకని ఆ శిష్యులు చూసినప్పుడు ఈ ధైర్యం ఎక్కడదని చెప్పారు వాళ్ళు. ఈ ధైర్యం ఏంటి వీళ్ళకి? శద్రక్ మేషక్ మీరు చూడండి, వాళ్ళకి ఎంత ధైర్యం. నెబుకద్నెజర్ అంటే పేరు పెట్టి పిలిచారు వాళ్ళు. ఎక్కడదా ధైర్యం? బికాజ్ ఆఫ్ రీజన్, ఫెయిత్ వాళ్ళ ఉంది. విశ్వాసం ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది. కాబట్టి ధైర్యం అన్నది నేను ముందుకు తీసుకువెళ్తుంది. విశ్వాసం అన్నది నీ చేత పని చేయిస్తుంది. అందుకని క్రియలు లేని విశ్వాసం మృతం అని రాయబడింది. కాబట్టి మనం ప్రతిదినం కూడా ఫెయిత్ కలిగి ఉండాలి. ఫెయిత్ ఎలా వస్తుందంటే, ఈ టైంలో నేను చెప్తున్నాను, మెడిటేషన్ చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో అంతగా విశ్వాసాన్ని పొందుకుంటావు. పొందుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? త్రూ ప్రేయర్ ద్వారా దాన్ని ఉపయోగించాలి. నేను కొందరు ప్రార్థనలు గమనిస్తుంటాను, ఎక్కువగా దేవుని వాక్యాన్ని వాళ్ళు కోడియేస్తారు. దేవుని వాక్యాన్ని ఉపయోగించి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఫెయిత్ని వాక్యం ద్వారా పొందుతున్నాం, ఫెయిత్ని ప్రార్థన ద్వారా మనం రిలీజ్ చేస్తున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని కార్యం జరుగుతుంది. దేవుని కార్యం జరిగినప్పుడు ఏం చేస్తాం? ప్రభుని ఆరాధిస్తాం. నేను చెప్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను, నోట్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఎవ్రీడే మెడిటేషన్, అదే రీతిగా ప్రార్థించడం, ఆరాధించడం, ఈ మూడు కూడా మన జీవితంలో వాడుకైపోవాలి. బైబిల్లో ఆ మూడింటిని కూడా బైబిల్లో మనం చూస్తే ఎడతెగక చేయండి. ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించండి, 150వ కీర్తన. ఎడతెగక ప్రార్థించండి, దివారాత్రములు ప్రార్థించండి, లూకా సువార్త 18:7 మనం చూస్తాం. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎల్లప్పుడూ జీవఫలం అర్పించండి. ఇవి మన జీవితంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఫెయిత్ చూసినట్లయితే, ఆ విశ్వాసపు కార్యాలు చూడాలంటే మన విశ్వాసంతో నింపబడాలి. ఆ రోజు స్టెఫను చూసిన, ఫిలిప్పును చూసిన, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం మీరు చూడండి. అపోస్తుల కార్యాలలో 6వ అధ్యాయంలో మీరు చూస్తే విశ్వాసముతో జ్ఞానముతో నిండిన వారట. ఫుల్ ఆఫ్ ఫెయిత్ అని రాయబడింది. అది ఫెయిత్ కాదు, ఫుల్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు చాలామంది విశ్వాసం ఉంది కానీ అల్ప విశ్వాసం. అది ఏం చేస్తుంది? నేను ముంచేస్తుంది. చాలా డేంజర్ అది. అందుకని పేతురు ఎందుకు మునిగిపోయాడంటే, యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, అల్ప విశ్వాసం. కాబట్టి ఈరోజు మన జీవితంలో విశ్వాసం అన్నది నువ్వు ఆలోచించే విషయాల్లో, నువ్వు మాట్లాడే విషయాల్లో, నువ్వు చేసే విషయాల్లో మనం ఎట్లా చేయాలంటే త్రూ ఫెయిత్. విశ్వాసంతో మాట్లాడు, విశ్వాసంతో చూడు, విశ్వాసంతో ఆలోచించి, విశ్వాసంతో నడు. నో ఫెయిల్యూర్ నీ లైఫ్లో. అలా జరిగింది. బైబిల్ అలా జీవించారు వాళ్ళు. అదే 11వ అధ్యాయం చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఫెయిత్ వారియర్స్ కనిపిస్తారు మనకి. విశ్వాసంతో నడిచి వారు ఏం చేశారో, అంటే విశ్వాసం ఉంటే నువ్వు నడుస్తావు, చేస్తావు. నడిచి చేయకపోతే నువ్వు నడిచి ఉపయోగం లేదు. కాబట్టి రెండవదిగా మనకి విశ్వాసం ఉండాలి ఇప్పుడున్న దినాల్లో. కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడు రోగానికి భయపడవు, మనుషులకు భయపడవు, దెయ్యాలకు భయపడవు, పరిస్థితులకు భయపడవు, దేనికి భయపడవు. నిశ్చంతగా ప్రభువుని చూస్తూ ముందుకు వెళ్ళిపోతాం. కొలసి 3వ అధ్యాయంలో ఇలా రాయబడి, పై ఉన్న వాటి మీద మనసు పెట్టండి, మిగతా దాని మీద పెట్టకండి. పెడితే మీ మైండ్ ఆఫ్ అయిపోతుంది. అలాంటి ఆయన చెప్పాడు, దృశ్యమైన వాటిని చూడదు, అదృశ్యమైన వాటిని చూడు. అదృశ్యమైనది ఏంటి? విశ్వాసం అన్నది అదృశ్యమైన ఉన్నటకు రుజువైనది. కాబట్టి రెండవది ఫెయిత్. ఫెయిత్ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా డిస్కరేజ్ కావు. నువ్వేం చెయ్యాను. ఈరోజు కొందరు ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, ఆత్మీయంగా ఏదైతే చేయాలో చేయట్లేదంటే నీకు ఫెయిత్ లేదు. ఫెయిత్ ఉంటే నువ్వు చెయ్యకుండా ఉండలేవు. నిన్ను ఏదో చేయిస్తుంది, నేను కూర్చోలేవు. విశ్వాసం నిన్ను లేపుతుంది, రేపుతుంది. కాబట్టి మన లోపల ఫెయిత్ చూసినట్టు యాక్షన్స్ కనిపించాలి. మూడవది వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా మనం ఉండాలి. బైబిల్లో మనం చూసినట్లయితే యేసుప్రభు వారు చెప్పారు, పాము వలె వివేకులై ఉండండి, పావురం వలె నిష్కపటులై ఉండండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి,
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మన పక్క రాష్ట్రంలో ఏం జరిగిందంటే, ఒక ఆయన పేరేమో టి ఇస్మాయిల్, ఇంకో ఆయన పేరు పి ఇస్మాయిల్. ఇద్దరు కూడా కరోనా టెస్టింగ్కి పంపించారు వాళ్ళ రిపోర్ట్స్. ఒక రిపోర్ట్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది. ఒక ఆమె ఏం చేసిందంటే ఇస్మాయిల్ అని చూసింది, ఇన్సిల్ చూడలే, ఇస్మాయిల్ చూసింది, పిలిచింది. ఇస్మాయిల్ ఎవరంటే అక్కడ సో అండ్ సో పర్సన్ ఉన్నాడు, ఎవరంటే వాడు ఆయన వచ్చాడు. అయ్యా నీకు నెగిటివ్ వచ్చింది అనగానే వాడు సంతోషంతో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఆ రిపోర్ట్ తీసుకున్నాడు. ఆడు కూడా ఏం చూసుకోదా, వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోయి భార్యని గట్టిగా హత్తుకున్నాడట, నాకు రిపోర్టు నెగిటివ్ వచ్చింది. తర్వాత వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. వాళ్ళు నెగిటివ్ వచ్చింది. ఎంతో భయపడ్డాం, పాజిటివ్ ఏమో అని చెప్పి అందరూ పక్క వాళ్ళు కూడా వచ్చి ఇంకా స్వీట్లు కూడా పనిచేసుకున్నారట. తీరా చూస్తే ఏమైంది తెలుసా, అదేమో వేరే వాడిది రిపోర్ట్. అది ఈయనదేమో టి ఇస్మాయిల్, ఇంకో ఆయనదేమో పి ఇస్మాయిల్. పి ఇస్మాయిల్దేమో టి ఇస్మాయిల్కి ఇచ్చారు, టి ఇస్మాయిల్దేమో పి ఇస్మాయిల్ది ఇచ్చారు. తర్వాత రెండవ వాడికి చూస్తే వాడికి పాజిటివ్ వచ్చింది. వాడు కొంచెం చదువుకున్నవాడు కాబట్టి ఆ రిపోర్ట్ చూసాడు, భయపడ్డాడు. అరే నాకు పాజిటివ్ వచ్చిందని చెప్పి చాలా భయపడుతున్నాడు ఇస్మాయిల్. ఆయన కూడా తీరా సరిగా చూస్తే ఆ ఇన్సిల్ తేడా వచ్చింది. అరే నాది పి కాదు, నాది టి ఇస్మాయిల్. టీయా అని చెప్పి చూస్తే అంతకుముందు 2 hours బిఫోర్ 3 hours బిఫోర్ ఒకడిని అసలు పాజిటివ్ వచ్చినోడేమో నెగిటివ్ అని పంపించేశారు, నెగిటివ్ వచ్చినోడికి ఏమో పాజిటివ్ అని చూపించారు. బాబు నా పేరు ఇది కాదని తీరా చూస్తే వీడి రిపోర్ట్ వాడికి వెళ్ళిపోయింది, వాడి రిపోర్ట్ వీడికి వచ్చింది. వెంటనే డాక్టర్స్ మరలా అక్కడికి వెళ్తే ఈ లోపల వాడు 40 మందిని అంటుకున్నాడట. ఆ 40 మందికి కూడా మళ్ళీ పాజిటివ్ వచ్చింది. చూడండి, ఒక్క నిర్లక్ష్యం, జాగ్రత్తగా లేకపోవడం వలన ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న దినాల్లో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, బైబిల్లో మనం చూస్తాం, ప్రేయర్ అన్నది మనల్ని ఏం చేస్తుందంటే మనం ఎలా ఉండాలో మనల్ని జాగ్రత్త పరుస్తుంది. ప్రార్థన అన్నది మనల్ని పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, పరిస్థితుల్లో మనం ఎలాగా భద్రపరచబడతాం అన్నది చూపిస్తుంది. వాక్యమేమో మనకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది. కాబట్టి జాగ్రత్త అన్నది దేన్ని చూసేస్తుందంటే ప్రేయర్ లైఫ్ని చూసేస్తుంది. ఈరోజు అందుకే యేసుప్రభువు వారు కూడా మెలకువగా ఉండండి అని చెప్పి ఆయన చెప్పాడు, ప్రార్థన చేయండి. ప్రేయర్ చేస్తే నువ్వు ఏం చేస్తున్నావు అంటే జాగ్రత్త తీసుకుంటున్నావు. ఎందుకంటే శోధనలో యేసుప్రభువు వారు నిజంగా బైబిల్ చదివితే నిజంగా ఆయనకి 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకో తెలుసా, ప్రేయర్ ఎప్పుడు చేయమన్నాడంటే ఆయన శోధనలో పడిన తర్వాత చేయమని. ఆయన చాలామందికి కూడా ఈ సెన్స్ లేదు. ఆయన ప్రేయర్ ఎప్పుడు చేయమన్నాడంటే శోధనలో ప్రవేశించక ముందే. ఎక్కువ మంది చేసే ప్రార్థనలు ఇప్పుడు పడిన తర్వాత, పాపంలో పడినప్పుడు, శోధనలో పడినప్పుడు, సమస్యల్లో పడినప్పుడు ఎక్కువ మంది ప్రార్థన చేస్తున్నారు. కానీ ముందే ప్రార్థన చేస్తే, అందుకే దానియేలు ప్రతిరోజు కూడా 3 times ప్రార్థన చేసేవాడు. ప్రార్థన ఆలకించేవాడు దేవుడు. దానియేలు ప్రార్థన చేసినందుకు దానియేలుని సింహపు బోన్లో పడవేయటం మనం దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దానియేలు సింహపు బోన్లో పడవేశారు. దానియేలుకి తెలియదు దేవుడు ఆయన ఎలా కాపాడుతాడు. కానీ దేవుడు తప్పకుండా కాపాడుతాడు. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. సింహాలు దానియేలు దగ్గరికి వస్తున్న సమయంలో దానియేలు చూస్తున్నాడు దేవుని సహాయం కొరకు. దేవుడు కూడా దానియేలుని పరీక్షిస్తున్నాడు. దేవుని తెలుసు ఏ సమయంలో తన పిల్లల్ని రక్షించాలో. దానియేలుని
రక్షించిన దేవుడు, దానియేలుని కాపాడిన దేవుడు, దానియేలుకి తోడుగా ఉన్న దేవుడు. ఆయన ఎలా కాపాడుతాడో ఆయన నిరూపించుకునేవాడు. ఆయన దూతను పంపించి దానియేలుని కాపాడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని దూత దానియేలుకి సింహానికి మధ్యలో నిలబడి సింహపు నోరును మూసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు మనకున్న శోధనలకి, మనకున్న పరిస్థితులకి మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దానియేలుని విడిచిపెట్టేది దేవుడు. నన్ను కూడా ఆయన విడిచిపెట్టాడు. సింహపు నోరుని మూసిన దేవుడు, ఆయనకి మహిమ కలుగును గాక. ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దానియేలు ఆశ్చర్యపడుతున్నాడు. ఆ ప్రేయర్ ఏం చేసిందో మనకు తెలుసు. ఆయన సింహాల బోన్లో పడినా కూడా బైబిల్ ఇలా రాయబడింది, దూతను పంపించి దేవుడు వాటి నోరు మూసిస్తాడట. ప్రేయర్ ఏం చేస్తుందంటే నువ్వెంత జాగ్రత్తగా ఉండాలో ప్రార్థనా పరుడికి తెలుస్తుంది. ప్రేయర్ అన్నది నిన్ను ప్రతి విధమైన కీడు నుండి తప్పిస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉన్నావు అంటే నిదర్శనం ఏంటంటే నువ్వు ప్రేయర్ఫుల్గా ఉండాలి. మనకి ఇంతకన్నా చూసినట్లయితే ఇంపార్టెంట్ ఇంకోటి లేదు. నువ్వు ప్రార్థన చేయి. నేను చెప్తున్న దైవజనుడిగా ప్రేయర్ఫుల్గా ఉంటే బైబిల్లో రాయబడింది, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ప్రార్థన చేస్తున్నావంటే నీ విషయంలో, నీ ఫ్యామిలీ విషయంలో కేర్ తీసుకున్నావు అని అర్థం. నువ్వు ప్రేయర్ చేయట్లేదంటే నువ్వు కేర్లెస్గా ఉన్నావు. దానివల్ల మూల్యం తప్పకుండా చెల్లించాలి. ఇప్పుడు నేను మాస్క్ తీసేసి, గ్లౌజులు తీసేసి వెళ్ళిపోయి ప్రెజలాడని ఎవరైనా గట్టిగా పట్టుకుని అనుకుంటే ఏమవుతుంది తెలుసు మీకు, ఏమవుతుంది? కాబట్టి మనం ఇప్పుడున్న దినాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న దినాల్లో ఎప్పుడైనా సరే మనం ఫెయిత్ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఈ మూడు కూడా అన్ని పరిస్థితుల్లో మనకు కావాల్సింది. అన్ని పరిస్థితుల్లో కూడా దీనికి మించిన మెడిసిన్ కానీ, దీనికి మించిన సొల్యూషన్ కానీ ఇంకొకటి లేదు. ఈ మూడు కలిగి ఉండటం అలవాటు చేసుకుంటే, ధైర్యంగా ఉండటం. ఎప్పుడు ధైర్యం వస్తుందంటే నువ్వు రక్షణ పొందితే ధైర్యం వస్తుంది. నీతిమంతుడిగా మార్చబడితే, నీతిమంతుడికి ఎందుకు మార్చబడ్డాం? నీతిమంతుడికి ఎలా మార్చబడ్డాడు? రక్షణ పొందిన తర్వాత. రక్షణ పొందిన వ్యక్తికి దేవుడు ఇచ్చిన ఒక టైటిల్ ఏంటంటే నీతిమంతుడు. నీతిమంతుడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. దానికి నీతిమంతుడు దేవుడు ఏమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. వాక్యంలో విశ్వాసం ఉంది. విశ్వాసం ద్వారా నీ ముందున్న పరిస్థితులన్నిటినీ ఎలా దాటగలవో, జయించగలవో నీకు దేవుడు రివీల్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది త్రూ ప్రేయర్ ద్వారా తెలుస్తుంది. అందుకని యేసు ప్రభు వారికి ఆయన ఎవ్రీ డే కూడా ఆయన ప్రసంగం చేసింది తక్కువ, ప్రార్థన చేసింది ఎక్కువ. కాబట్టి ఆయన ప్రార్థన చేసినట్టు తెలిసి ఏం జరగబోతుందో ఆయన దాని కొరకు ప్రిపేర్ అయ్యాడు. దానికి భయపడలే. ఏదైతే పొందామో అవి మిస్ కాకుండా ఉండాలంటే కేర్ తీసుకోవాలి. మన పవిత్రత కానీ, మన సమాధానం కానీ, మన విశ్వాసం కానీ, ఇవన్నీ కూడా మనం వీటిని కాపాడుకోవాలి. అందుకని పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చారు తిమోతికి రాసిన 2వ పత్రిక, నా విశ్వాసమును కాపాడుకుంటుని కేర్ తీసుకున్నాడు కాబట్టి ఉంది. ఆరోగ్యం ఎందుకు ఉంటుంది? ఆరోగ్యం ఎవరికి ఉంటుంది? జాగ్రత్త తీసుకున్నవాడికి ఉంటుంది. ఎప్పుడు కూడా మనకు ఉండవలసిన అనుభవాలు, ధైర్యంగా ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు నాయనా. జాషువాతో మీరు చెప్పారు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ముందున్న ఎన్నో సవాళ్ళు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా మీరున్నారు ఆయనతో అన్నది గుర్తు చేసి
మీరు ఇచ్చిన వాగ్దానాన్ని, మీరు ఇచ్చిన వాక్యాన్ని గుర్తు చేసి మీరు నడిపించారు. నాయన తండ్రి మీకు వందనాలు. అదే రీతిగా విశ్వాసం కలిగి ఉండాలని, జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువా మాకు 3 విషయాలు మా ముందు ఉంచారు. ఈరోజు ఎవరు భయపడుతున్నారో వారిని ధైర్యపరిచే దేవుడు, ఎవరైతే అల్ప విశ్వాసంతో ఉన్నారో, అవిశ్వాసంలో ఉన్నారో వారందరికీ కూడా వాళ్ళ విశ్వాసాన్ని చూడాలని, వాళ్ళ ధైర్యం చూడాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభు ఆత్మీయంగా జీవించడమే మేము జాగ్రత్తగా ఉండటం. అప్పుడే నాయన తండ్రి మేము ఏదైతే పొందకూడదు, దేనికైతే గురి కాకూడదు దాని నుండి తప్పించేది, ఏదైతే మేము పొందాలో దాన్ని పొందగలిగి ఇలా చేసేది మేము జాగ్రత్త తీసుకున్నప్పుడే ప్రభు ఆ మనసును, ఆ సిద్ధపాటును మాకు అనుగ్రహించండి. ఆ రీతిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అదే రీతిగా దేవుడు మనకిచ్చిన వాటిలో నుండి ప్రభు యొక్క వాక్యాన్ని నెరవేర్చుట కొరకు మన ఆఫరింగ్స్ అండ్ టైత్స్ ప్రభుకి అర్పిద్దాం. మన కానుకలను, దశమ భాగంలోను ప్రభుకి అర్పిద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన రీతిగా నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆ రీతిగా మన ఆఫరింగ్స్ని, అదే రీతిగా మన దశమ భాగంలోను స్క్రీన్ మీద కనపడుతున్న వాటికి మనం పంపిద్దాం. అక్కడ వాక్యం మాత్రమే కాదు, వాగ్దానం కూడా ఉంది. మీరు ఇలా చెయ్యండి, నేను ఇలా చేస్తాను అని ఆయన చెప్పాడు. కాబట్టి దేవుడు నా జీవితంలో ఎలాంటి దీవెన చేయాలి, ఈ వాక్యము, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలంటే దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మన కానుకలను, దశమ భాగంలో ప్రభుకు అర్పిద్దాం. దైవాశీర్వాదం పొందుదాం. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దాని ముందుగా ఒక అనౌన్స్మెంట్. మండే నుంచి సాటర్డే వరకు నైట్ 9 నుంచి 10 వరకు ప్రేయర్స్ జరుగుతున్నాయి. మీరు కూడా అందులో పాలు పొందాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే మీ ఫోన్ నెంబర్ పంపించండి, దానికి సంబంధించిన లింక్ పంపిస్తాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి, దాని కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ యూట్యూబ్లో అదే రీతిగా ఆ యూట్యూబ్లో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మహోన్నతుడానికి వందనాలు. మీ ఆరాధనలో నడిపించిన వందనాలు. ఎంతవరకు ప్రార్థించడానికి, స్తుతించడానికి, మాటలు జీవించడానికి చూపిస్తున్నారు. మేము కూడా ధైర్యంగా, విశ్వాసంతో, జాగ్రత్తగా ఉన్న దినాల్లో తండ్రి ఆత్మ సంబంధమైన వాటిని, భౌతికమైన వాటిని కాపాడుకుంటూ ఆయన తండ్రి మహిమపరచినట్లు ఆయన తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి అప్పగిస్తూ దీవించండి. తండ్రి మీ లేఖనాలను చూస్తున్నాం. కాగా దేవుడితో ప్రతి అవసరం వ్యక్తిగతంగా కుటుంబపరమైన సమస్యలన్నింటినీ ఏ విషయాలు భయపడుతున్న వాటన్నింటిలో వారికి ధైర్యాన్ని, మీ సహాయం తండ్రి దేవుని ప్రేమ సమాధానం హింసలైనను పలు నిందలైనను నీ చల్లని రెక్కలే